మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము మత్తయి సువార్త 11వ అధ్యాయము 29-30 వచనాలు చదువుకున్నాం. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఎలా అనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. మన దేవుడు నేను సాత్వికుడను దీన మనసు కలవాడను అని తెలియజేస్తున్నారు. యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో కూడా సాత్వికులు ధన్యులు అని తెలియజేశారు, దీనులైన వారు ధన్యులు అని కూడా తెలియజేశారు. అలాగే యేసు ప్రభు వారు కూడా నేను సాత్వికుడను దీన మనసు గలవాడను అని తెలియజేస్తున్నారు. ఆయన సాత్వికుడు దీన మనసు కలవాడు కనుకే దీనులైన వారి ఎడల దయ చూపుతూ ఉంటాడు. ఎందుకంటే దీన మనసు కలవారి ఎడల ఆయన దీన మనసు కలవారు కనుక దీనుల ఎడల ఎంతో దయ చూపుతూ ఉంటారు, ఎంతో సహాయం చేస్తూ ఉంటారు. ప్రభువా అని అంగలార్చినప్పుడు దేవుడు తప్పకుండా ఆయన కృపను అనుగ్రహిస్తారు. ఇక్కడ వాక్యం అదే తెలియజేస్తుంది. నేను సాత్వికుడను దీన మనసు కలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి అంటున్నారు. మన మీద ఆయన కాడి ఎత్తుకోమంటున్నారు. కాడి అంటే మనకు తెలుసు కదా, నా కాడి ఎత్తుకోండి అని యేసు ప్రభు వారు చెప్పడంలో ఉద్దేశం ఏంటి అంటే, కాడికి సాదృశ్యం ఏంటంటే ఆ కాడి ఉండడం వలన ఆ ఎద్దులు అటు ఇటు చెదరకుండా వాటి ఇష్టానుసారంగా నడకుండా ఉంటాయి. అలాగే కష్టపడి పనిచేసే స్వభావం కూడా ఉంటాయి ఆ ఎద్దులకి. ఆ యజమాని పట్టుకున్నప్పుడు అవి అటు కదలవు ఇటు కదలవు. ఎంతసేపు అతను దాన్ని దున్నినా కానీ ఎంతసేపు అవి నడుస్తూనే ఉంటాయి, పని చేస్తూనే ఉంటాయి, కానీ ఆ యజమాని చేతుల నుండి దాటిపోవు. అందుకని నా కాడి ఎత్తుకొని నన్ను వెంబడించుడి అని తెలియజేస్తున్నారు, నా యొద్ద నేర్చుకోండి అని తెలియజేస్తున్నారు. ఆయన కాడి మన మీద ఉండినప్పుడు మనం ఎంతో ఆయన మార్గంలో నడిచే వారంగా ఉంటాము. ఆయన కాడి మనం ఎత్తుకున్నప్పుడు ఆయన మాటలకు లోబడి పనిచేసే వారంగా ఉంటాం. ఆయన కాడి మనం ఎత్తుకున్నప్పుడు మనము కష్టపడి ఆయన కోసం పనిచేసే వారంగా ఉంటాం. కనుకనే నా కాడి ఎత్తుకోండి, నా కాడి ఎత్తుకొని నేర్చుకోండి, నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. మనం ఈ లోకంలో యేసు ప్రభు వారి కాడి మనం మోయటం వలన మనకి విశ్రాంతి దొరుకుతుంది అంటున్నారు. ఎందుకంటే ఆయన కాపాడతారు మనల్ని. ఆయన కాడి మోస్తూ మనం ఈ జీవితాలు జీవిస్తూ ఉన్నప్పుడు మనల్ని కాపాడతారు, మన భారాన్ని తేలిక చేస్తారు. నా కాడి సులువును నా భారం తేలికగాను ఉంటుందని ఒక చోట తెలియజేశారు యేసు ప్రభు వారు. కనుకనే ఆయన భారం మనం మోస్తూ ఉండినప్పుడు, ఆయన కాడి మనం మోస్తూ ఉండినప్పుడు మనం క్రమపరచబడతాము, మనం నేర్చుకుంటాము, మనం కష్టించి పనిచేసి మనం మేలులు పొందే విధముగా ఉంటాము. ఇన్ని విధాలుగా మనకి యేసు ప్రభు వారి కాడి ఉపయోగపడుతుంది. అది భారమున్న కాదు, అది మరి ఇంకేది కాదు, మనకు కట్టిపడేసినట్టు కాదు. కష్టపడి పనిచేసే విధానం నేర్పుతుంది, దేవునికి లోబడే స్వభావం నేర్పుతుంది. అందుకనే యేసు ప్రభు కాడి మనం మోయాలని మనకు తెలియజేయబడుతుంది. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా క్రీస్తు యేసునకు కలిగిన మనసుని మీరును కలిగి ఉండడి అని వాక్యం తెలియజేయబడుతుంది కదా. ఆయన మనసు ఏంటంటే తగ్గింపు స్వభావము, తండ్రి అయిన దేవుని ఆజ్ఞకు లోబడి తను తాను రిక్తునిగా చేసుకున్న స్వభావం, ఎంతో తగ్గించుకున్న స్వభావం, శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకున్న స్వభావం. అందుకనే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండడి అని కూడా తెలియజేస్తున్నారు. మనము ఆయన మనసు కలిగి ఉండాలి, ఆయన కాడి మోస్తూ ఉండాలి. అప్పుడు ఈ లోకంలో జయ జీవితం జీవిస్తాము, ఈ లోకంలో ఆశీర్వాదకరమైన జీవితం జీవిస్తాము. ఈ జీవిత అనంతరము కూడా దేవునితో సదాకాలం జీవించే భాగ్యం పొందుకుంటాం. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు. వినిచిన బిడ్డలందరూ కూడా ప్రభువా నాయనా మీ ఒక మాటలు విని తండ్రి వారు అనుసరిస్తూ మీ సాధనలుగా జీవించే కృప దయచేయండి. మీ యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ ఈ లోకంలో వర్ధిల్లే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిట మనలో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.